ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలకమైన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్ కనిపించింది. మంచిగా 21 మంది జనసేన వాళ్ళు గెలిస్తే అందులో నీవు ఒకడివి. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఇటువంటి పనులు చేస్తావా? అని చెప్పి కాసింత ఘాటైన పదజాలంతో జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఫోటో పెట్టి కీలకమైన టీడీపీ సోషల్ మీడియా అకౌంట్. అందులో వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. మొత్తం చెడగొట్టి ఘాటైన పదాలతో ఆయనను విమర్శించుకుంటూ. సరే ఇది తెలుగుదేశం పార్టీ కీలక అకౌంట్ కదా! దాని కింద ఏం కామెంట్లు పెడుతున్నారో చూద్దాం అని చెప్పి జస్ట్ కింద కొన్ని కామెంట్లు చూస్తే మెజారిటీ కామెంట్స్ ఏం కనిపిస్తున్నాయి, అసలు కాంటెక్స్ట్ ఏంది బ్రదర్? ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు? ఆ కాంటెక్స్ట్ ఏంది అని అడుగుతూ ఉన్నారు. ఏంటబ్బా! ఒక ఎమ్మెల్యే నగ్న వీడియో నన్ను ఇట్లా చేశారు, పలుమార్లు అత్యాచారం చేశారు, 5 సార్లు అబార్షన్ చేయించారని ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఒక మహిళ బయటకొచ్చి మాట్లాడింది. సరే వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ అండర్‌స్టాండింగ్ ఉందా? ఎక్కడ బెడిసి కొట్టింది? ఒక చేత్తో క్లాప్స్ కొట్టలేరు కదా! రకరకాల ఆ డిస్కషన్ పక్కన పెడదాం. మరి ఇంత జరిగితే కనీసం ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టే వాళ్ళకు, అంటే కామెంట్లు పెట్టేంత టైం ఉన్నోళ్ళకు ఆ వార్త కూడా తెలియలేదా ఏంటా అని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ టీవీ ఛానల్‌లు అవి ఇవి వెళ్లి వెతికాం. డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద అవన్నీ. ఏంటి ఎక్కడైనా వార్త ఉందా అని. నీ పాస్‌బుక్‌లో ఒక స్క్రోలింగ్ కూడా లేదా? ఒక వీడియో గానీ, ఒక చర్చ గానీ, ఒక స్క్రోలింగ్ కూడా లేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆఫ్‌కోర్స్ ఇదేమి పెద్ద వింత కాదు గానీ, అదే మినిమమ్ ఆశ్చర్యం. ఎందుకని? ఇంతకుముందు అసలు మహిళ ఎవరో తెలియదు. ఒక కీలక ప్రజాప్రతినిధి ఇంతకుముందు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వంలో. ఆయనేదో ఇంకేదో ఒక వీడియో బయటకొచ్చింది అని దాన్ని జూమ్‌లో చూసి అందరూ నాకు పంపించొద్దయ్యా అంటే నాకు 1000 మంది పంపించారని ఒకరు, అబ్బెబ్బెబ్బే చూడలేక సచ్చామని ఒకరు, రకరకాలుగా అన్నారు. దీని మీద ఎన్ని 24 గంటలు న్యూసే, 24 గంటలు డిబేట్‌లే. దాన్ని ఇప్పటికి కూడా ఆ ఎపిసోడ్ డ్రాగ్ చేసుకుంటూ ఉంటారు. ఈ సెకండ్‌కి కూడా. కానీ అక్కడ ఎవరు మహిళ బయటకొచ్చి నన్ను ఇట్లా చేశారు, అట్లా చేశారని ఎవరు అనలే. మరి ఆ వీడియో ఎట్లా బయటకొచ్చింది ఇప్పటికీ తెలియదు. సీన్ కట్ చేసి ఇప్పుడు ఒక మహిళ బయటకొచ్చి చెప్పింది. ఒక ఎమ్మెల్యే నగ్న వీడియోలు ఇవన్నీ దాన్ని స్క్రోలింగ్ కూడా వేయలేదంటే ఇలాగ ఆ వీడియో చూసి ఎగుటుబుట్టి సిగ్గుతో గంతలు కట్టుకున్నారా? లేకపోతే పర్సనల్ విషయాలు మేము పట్టించుకోమని చెప్పి పతివ్రతల సంఘంలో ఏమైనా చేరారా? అంటే ఏంటి దీని అర్థం? కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళకు స్క్రోలింగ్ కూడా వెయ్యకూడదు అని నియమమా? ఈ పర్సనల్ విషయాలు వీళ్ళు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఇటువంటి చూపించచ్చా అది కాదు. వీళ్ళు కాసింత ఏమీ స్పేస్ లేకపోయినా కూడా ఎడిటింగ్‌లు చేసి మరీ టీవీ ఛానల్‌లో ఏస్తారు కదా! కొందరు జూమ్ చేసి దగ్గర చూసి మరి ఇట్లా జూమ్ చేసి చూశారు కదా! ఇంతకుముందు ఇట్లా జూమ్ చేసి చూశారు కదా! దగ్గరికి ఇట్లా జూమ్ చేసి. ఇప్పుడు మరి దాన్ని జూమ్ చేసి చూడొచ్చు కదా! ఇప్పుడు గాని జూమ్ చేసి చూడొచ్చు. అన్నీ నీట్‌గానే ఉన్నాయి కదా! ఇంకా హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ ఒకటి వచ్చినట్టు లేదు గానీ, ఇది గాని నీట్‌గానే ఉంది కదా! మరి ఎక్కడే కూడా సిగ్గుతో కళ్ళకి గంతలు కట్టుకున్నారా? ఇంత దారుణంగా ఏదైనా ఒక విషయాన్ని హైడ్ చేయాలా? వీళ్ళకి సంబంధించిన విషయం అయితే ఇట్లా ఎట్లాంటి వాళ్ళున్నారో చూడండి. మీడియాలని చెప్పి నడుపుతూ వీళ్ళింక సమాజానికి, రాష్ట్రాలకు నీతులు బోధిస్తారు. నేనన్నది ఇంతకుముందు రోజులు డిబేట్లు పెట్టారు కదా! మీది ఈళ్ళది ఎప్పుడు ఒకే ఫిలాసఫీ అనుకుంటే ఓకే. ఏదో ఈళ్ళిద్దరు ఏదో చేసుకున్నారు, పర్సనల్ వ్యవహారాలు మనకెందుకు ఎట్లైనా చేసుకొని ఇత్తి అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఒక అమ్మాయి వచ్చి ఏవో కొన్ని అలిగేషన్స్ అయితే చేశారు కదా! న్యూస్ కూడా స్క్రోలింగ్ చేయకుండా. వేరే వాళ్ళదైతే బాగా బాగా చూడముచ్చటగా ఉంటదని చెప్పి జూమ్ చేసి చూస్తారేమో వేరే వాళ్ళదైతే. వీళ్ళ సొంతందైతే వీళ్ళు చూసుకోలేరేమో. సీరియస్‌లీ వీళ్ళు చూసుకోలేరేమో సొంతమైతే. వేరే వాళ్ళైతే జూమ్ ఇన్, జూమ్ ఔట్, జూమ్ ఇన్, జూమ్ ఔట్, జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేసి చూస్తారేమో. కళాకారులు రా బాబు మీరు.